ఏపీ రాజకీయాలు బీసీల చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించామని టీడీపీ అంటుంటే ఆ రిజర్వేషన్ అసలు అమలు కాదని తెలిసే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం మొదలుపెట్టారు అంటున్నారు వైసీపీ నేతలు. ఇంకొక వైపు జగన్ ఆఫీస్లో బీసీల మీటింగ్ పెట్టడం అంటే బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అంటున్నారు టీడీపీ నేతలు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ బీసీ నేతలు సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే బీసీ రాష్ట్ర గర్జన సభలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. బీసీఎల్ని ఏ విధంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అది వెన్నుపోటు పార్టీ మోసగించింది అనే అంశాల్ని రీజనల్ స్థాయిలోనూ ఇంకొక ఫేజ్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారో దానిని మళ్ళా రీజన్ స్థాయికి తీసుకువెళ్ళాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరిపించాలి. బీసీఎల్ని చైతన్యపరచాలి. బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తున్నామంటూ విడుదల చేసిన జీవో బూటకమన్నారు మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజని. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బీసీ సమాజం యావత్తు కూడా, బీసీ మేధావులు యావత్తు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసనమైంది. 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం పాస్ అయిపోయినట్టు, ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం నీకు ఉందా? లోకల్ బాడీస్లో బీసీలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి చక్కని రిజర్వేషన్ అంశం తీసుకొచ్చినప్పుడు మీరే కోర్టులో వేసి ఆపిచ్చారు. మరి ఈ రోజున అవదని చెప్పి తెలిసి కూడా ఈరోజు మీరు రిజర్వేషన్ 34% రిజర్వేషన్ కల్పించాలని మాటలు చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, నిజంగా మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, లేదంటే మీరు చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. బీసీ రక్షణ చట్టం తెస్తామంటూ బీసీలను జైలు పాలు చేస్తున్నారన్నారు వైసీపీ నేతలు. హైయెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి బీసీల మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక హరాస్మెంటు, ఇబ్బందులు, ఇంకా అంతకన్నా మించి ఇంకా ఏం చెప్పొచ్చో ఆ విధమైనటువంటి దాడులు మరి చేస్తూ ముందుకు వెళ్తుంది ఈరోజు మరి టీడీపీ. మరి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు నిజంగా సామాన్యులు బీసీలకు నిజంగా రక్షణ చట్టం మీరు కల్పిస్తారా? ఆ రోజు మాటలకే పరిమితం చేశారని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. తాడేపల్లి ఆఫీస్లో బీసీ నేతల మీటింగ్ అంటే బడుగుల్ని అవమానించడమే అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జిల్లా మీటింగ్లు పెట్టుకుంటారు, ఎమ్మెల్యేలతో పెట్టుకుంటారు, ఎమ్మెల్సీలతో పెట్టుకుంటారు, ఎంపీలతో పెట్టుకుంటారు. ఇదేంటండి ఆయన ఆఫీసులో కులాల మీటింగ్లు పెట్టడం ఏంటి? కులాలను రెచ్చగొట్టే విధంగా పెట్టడం ఏంటి? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉచ్చులో మేము పడమని తెలియజేస్తాం. ఓటు బ్యాంకుగా తయారు చేసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. కానీ బీసీలని రాజకీయ శక్తిగా ఎదగాలని చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు. బీసీల మేలు కోసమే చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించారని బీసీలను చట్టసభలకు పంపిన పార్టీ టీడీపీ అన్నారు బుద్దా వెంకన్న.